సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైన సాగినట్లుగా తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఆపరేషన్ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా, కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్లో అక్కడకు వెళ్లినట్లుగా బయటపడింది. పంజాగుట్ట పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావు, డిఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేర అంగీకార వాంగ్మూలంలో ఈ కీలక అంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన ఎమ్మెల్యే కొనుగోలు కేసు గురించి కీలక విషయాలు కూడా బయటపెట్టారు. మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. హుజూరాబాద్, దుబాకలో గెలిచిన బీజేపీని ఎలాగైనా మునుగోడులో ఓడించాలనుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేసే విషయంపై ప్రభాకర్ రావు తనతో చర్చించారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందన్నారు. సిటీ ఏర్పాటు చేశాక బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. సంతోష్ను అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో కవిత అరెస్టు కాకుండా బీజేపీతో కాంప్రమైజ్ అవుదామని కేసీఆర్ అనుకున్నారని రాధాకిషన్ రావు తెలిపారు. తాను 2020లో పదవి విరమణ చేసిన తర్వాత 2 సార్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టానని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ కంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించిన నీచుడు కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేశారంటూ ఆరోపించారు బండి సంజయ్.